బండెనక బండి గట్టి 17 బండ్లు గట్టి కేసీఆర్ రజతోత్సవ సభకు తరలిపోదామా అంటూ సూర్యాపేట నుంచి 17 మంది రైతులు ఎడ్ల బండ్లు కట్టుకొని ఈ విధంగా ఒక జాతరకు వచ్చినట్లుగా బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వచ్చారు. ప్రస్తుతము ఎలకతుర్తి మండలంలోని చింతపల్లి గ్రామం వద్ద జరుగుతున్నటువంటి రజతోత్సవ సభ ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. ఒకసారి మనం వీళ్ళ కోసం ప్రత్యేకంగా ఆ పార్కింగ్ చేయడానికి కూడా ఏర్పాటు చేసిన పరిస్థితిని ఒకసారి మనం చూస్తున్నాము. ఎడ్ల బండ్లు కట్టుకొని దాదాపు 22వ తేదీ ఉదయం బయలుదేరినటువంటి ఈ రైతులంతా కొద్దిసేపటి క్రితమే సభ ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. వాళ్ళంతా కూడా కేసీఆర్కు సంఘీభావంగా ఒక రైతు బాంధవుడిగా పేరున్న కేసీఆర్కు సభకు హాజరై కేసీఆర్తో మాట్లాడడానికి, కేసీఆర్ చెప్పిన మాటలు వినడానికి ఎంతో ఉత్సాహంతో కూడా ఈ 6 రోజుల పాటు ప్రయాణం చేసి సభ వేదిక వద్ద చేరుకున్నా. అసలు రైతులతో మాట్లాడదాం. ఏంటి, ఎప్పుడు బయలుదేరారు, అసలు ఎందుకు ఎడ్ల బండితో రావాలని ఎందుకు అనిపించింది? 22వ తారీఖు బయలుదేరాం సార్. సూర్యాపేట నుంచి ఎమ్మెల్యే గారు జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో మేము వచ్చాము. ఈ కేసీఆర్ మీద ఉన్న అభిమానంతో మేము స్వచ్ఛందంగా బండ్లు కట్టుకుని వచ్చాము. మేము తెలంగాణ పార్టీ పుట్టినప్పుడు కాకతీయ యూనివర్సిటీలో నేను పీజీ చేస్తున్నాం. అప్పటి నుంచి తెలంగాణ ఉద్యోగం కోసం చేశాం. ఈ తెలంగాణ 2014లో వచ్చిన తర్వాత నేను లెక్చరర్గా చేశాను, డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా చేశాను. ఇవి వచ్చిన తర్వాత ఇచ్చే 10,000 సరిపోవట్లేదు. ఈ కాళేశ్వరం కట్టిన తర్వాత మాకు ఒక 10 ఎకరాల పొలం ఉంది, శశిశ్యామలంగా ఉంది. ఆడ ప్రైవేట్లో చేసేది ఏందని వచ్చి వ్యవసాయం చేసుకుంటూ స్వచ్ఛందంగా ఉన్నాం. ఉంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం ఎండిపోయింది. కాళేశ్వరం నీళ్ళు ఈ సంవత్సరం రావట్లేదు అసలు మొత్తం. అదే కేసీఆర్ని కలుద్దామని స్వచ్ఛందంగా మేము అక్కడి నుంచి సూర్యాపేట నుంచి 6 రోజుల కింద బయలుదేరి ఈరోజు వచ్చాము. ఈరోజు సభలో కలుద్దామని ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, మీరు ఎట్లా అనిపించింది? 6 రోజులు ఎడ్ల బండ్లో ప్రయాణం చేసిరు కదా, ఇబ్బంది పడ్డరా ఈ ఎండలకు? అవి అసలు వీటికి మేత ఇదంతా ఎట్లా అడ్జస్ట్ చేసుకున్నారు సారు? ఎట్లా అయిందంటే అది ఏమవుతుందంటే మాకు నీళ్ళు లేక కొంత ఒక 10 ఎకరాల పొలం కౌలుకు చేసిన, ఆ కౌలుకు చేసినా కూడా నాకు సుఖం దక్కకుండా ఎకరం కూడా బారలేదు. ఇన్నాళ్ళు ఏమైంది, పండుకున్నాం, ఇంటికాడ పండుకుంటే 3 రోజులకు పోయినా వెళ్ళింది. ఈ ఏడు మంచం మడికి కూడా తిప్పినాం సార్. మేము తిప్పుకుంటా పోయినా కూడా నీళ్ళు దొరుకుతలేదు. అసలు సమస్య ఏంది సార్ని అడుగుదామని పోతున్నాం. మేము మా సమస్య, మా బాధలు చెప్పుదామని పోతున్నాం. మేము అంటే గతంలో కూడా ఇట్లా నీళ్ళ సమస్య ఉన్నదా? గతంలో నీళ్ళు ఈయన గెలిచినాక గతంలో ఎన్నడూ లేవు. అట్లా ఇంటికాడ పండుకొని 3 రోజుల కూడా పోయేది పొలాలకు. అట్లా పోయేది. అట్లా పోకుండా ఇప్పుడు నీళ్ళు ఆడ పండుకున్న వార్తలేదు సారు. అట్లా ఎందుకు అసలు ఎందుకు రావట్లేదు, మా ఏరియాకి ఎందుకు రావట్లేదు, మా మండలానికి ఎందుకు రావట్లేదు నీళ్ళు అని మేము సార్ని అడుగుదామని పోతున్నాం. బండి కట్టుకొని 22వ తారీఖు బయటికి వెళ్ళాం. ఇవాళ 6 రోజులు అయింది. ఇక ఇవాళ సార్ని కనుక్కుందామని ఇంకా ఎంత దూరం ఉన్నా పోతామని, ఎంత దూరం ఉన్నా మేము పోదామని తలుచుకొనే వచ్చినాం. ఇంకా మీకు ఎన్ని ఎకరాలు ఉన్నది? ఎన్ని ఎకరాలు సాగు అయ్యేది? ఇప్పుడు ఎందుకు ఇబ్బంది అవుతుంది? నాకు కూడా 5 ఎకరాలు ఉంటే పొలం చేసిన మొత్తం దిగదోలితే బోర్లు పోయినాయి, బావిలో కూడా నీళ్ళు దొరకట్లేదు. అందుకని ఇక పోయేద్దామని మేము బండ్లలో అందరం మాట్లాడుకున్నాం. అందరం వచ్చినాం. 22వ తారీఖు వచ్చినాం. ఇవాళ పొద్దున 6 గంటలకు వెళ్ళినాం. దాదాపు 4-5 రోజులు, 7 రోజులు జర్నీ. ఇక సార్ కలిసిపోదామని వచ్చినాం అంతే. ఇది ఒక్కొక్క రైతులైతే గతంలో రైతు బాంధవుడు ఉన్న కేసీఆర్, అదేవిధంగా తను కాళేశ్వరం వల్ల నీళ్ళు వచ్చాయి, తమ పంటలు పండాయి, ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు, కేసీఆర్ని కలిసి తమ గోడు చెప్పుకుందాం అనేటువంటి ఒక ఆలోచనతో రైతులందరూ ఎడ్ల బండ్లతో ఇక్కడికి వచ్చిన పరిస్థితే కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఒక జాతరకు వచ్చినట్లుగా ఆ కేసీఆర్ సభకైతే వచ్చారు. మొత్తానికి తమ బాధలు చెప్పుకుందాం కేసీఆర్కి అనేటువంటి ఉద్దేశంతోనే ఆ ఎడ్ల బండ్ల ద్వారా ఈ దాదాపు 6 రోజుల ప్రయాణం చేసి వీడికి అయితే రావడం జరిగింది. మొత్తానికి మనం చూడొచ్చు ఆ గులాబీ రంగుతో సూర్యాపేట సంబంధించినటువంటి రైతులంతా కూడా అక్కడ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రోత్సాహంతో ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తుంది. అసలు ఏంటి, ఎందుకు ఎడ్ల బండ్ల ద్వారా వచ్చింది? కేసీఆర్ వినడానికి వచ్చారా చెప్పింది, కేసీఆర్ కవడానికి వచ్చారా? ఏంటి మీకు ఇబ్బంది ఏంటి? మాకు మా మండలానికి, మా సూర్యాపేట జిల్లాకు నీళ్ళు రావట్లేదు సారు. ఆ నీళ్ళు రావట్లేదు, కరెంటు ఇవ్వట్లేదు, మా ఎడ్లకు మేత లేదు, నీళ్లు లేవు. ఇక ఇది కలిసి దీని కాబట్టి కేసీఆర్ గారి సభకు మేము వస్తున్నామండి. కేసీఆర్ సభ గారికి ఎడ్ల బండి కట్టుకొని ఇక్కడ దాకా వచ్చినాం. ఇట్లా ఏంటి మరి, ఎందుకు ఇబ్బంది అవుతుందా వ్యవసాయానికి? అసలు ఏంటి, కేసీఆర్ని కలుద్దాం అనుకుంటున్నారా? ఏం చెప్పదలుచుకున్నారు ఆయనకి? 6 ఎకరాల పొలం పెట్టిన సార్, 6 ఎకరాలు ఎండిపోయింది, ఎడ్లకు మేత లేదు ఇప్పుడు. అందుకనే ఇక్కడ మన కేసీఆర్ గారు సభ పెడుతుండు. కేసీఆర్ గారికి సభ కాడికి మేము ఎడ్ల బండి కట్టుకొని మేము ఇక్కడికి వచ్చాం. 6 రోజులు ప్రయాణం చేశారు కదా, ఇబ్బంది అనిపించలేదా? ఇబ్బంది సార్, కాళ్ళు కూడా చూడు ఎంత తెల్లవాసినాయి. ఇట్లా మా బాధలు
ఇంత ఇబ్బంది పడుకుంటూ వచ్చారు కదా, ఎందుకు ఓన్లీ కేసీఆర్ కోసమేనా? కేసీఆర్ కొరకే మేము మాకు ఆయన 9 సంవత్సరాలున్నర ఖచ్చితంగా మాకు నీళ్ళు ఇచ్చిండు, నిధులు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, అన్నీ మంచిగా మాకు నడిచినాయి. కాబట్టి కేసీఆర్ని కలవాలని మేము వచ్చినాం. కేసీఆర్ గారిని కలవాలని మేము ఇక్కడికి వచ్చినాం. ఓకే, మీరు చెప్పండి, ఏంది అసలు ఎట్లుంది పరిస్థితి మీ దగ్గర? వ్యవసాయం నిజంగా ఇంత ఇబ్బంది పడుతున్న రైతులు నిజంగా అంత ఇబ్బంది పడుతున్నారా? ఎందుకు అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది అక్కడ? ఈ కాలువ ఇస్తూ అంటే మేము ఖచ్చితంగా నమ్మి ఒక నిజంగా నీళ్ళు వస్తాయని చెప్పి ఎప్పుడు వచ్చిన కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు ఎట్లా ఇచ్చినాం అట్లే వస్తాయో అని చెప్పి యాసంగి పంటలకు నీళ్ళు వస్తాయేమో అనుకున్నామండి. పంట వేసినాం, 4 ఎకరాలు మేమే వేసినాం. వేసిన తర్వాత కరెక్ట్ ఒక నెల తర్వాత బోర్లు తగ్గినాయి. బోర్లు తగ్గిన తర్వాత ఇక నీళ్ళు వస్తాయని చెప్పి మేము మా కాలువ ఎక్కడ మెయిన్ కాలువ ఎక్కడ వరకు ఉందో అక్కడ పోయి వచ్చాం. ఆ నీళ్ళు ఎందుకు రావట్లేదు అని చెప్పి ఆల్రెడీ వస్తున్నాయి అని చెప్తున్నారు, కానీ మాకు అసలు నీళ్ళు రావట్లేదు. 2 నెలలు కష్టపడ్డా కానీ సరే ఒక 20 గుంటలు కూడా మాకు ఇది కాలేదండి లాస్ట్ వచ్చేసరికి. అందుకని మా బాధలు చెప్పుకుందాం. కనీసానికి పొలాలు పోయినాయి, ప్లస్ మాకు తాగడానికి నీళ్ళు కూడా లేకుండా ఇప్పుడు యాసంగి ఎండాకాలం ఇప్పుడు నీళ్ళు కూడా లేకుండా ఉన్నాయని చెప్పేసి కేసీఆర్ చెప్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చామండి. ప్లస్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంతకుముందు ఏమో 10 సంవత్సరాలు ఉన్నప్పుడేమో అసలు నీళ్ళు పుష్కలంగా వచ్చినాయి. అసలు ఇప్పుడు ఎందుకు రావట్లేదని చెప్పేసి ఒకసారి తెలుసుకుందామని చెప్పేసి మా కేసీఆర్నే తెలుసుకుందామని చెప్పేసి వస్తున్నాండి. ఇది మొత్తానికి సూర్యాపేటకు సంబంధించినటువంటి రైతులు 17 మంది రైతులు తాము ఎంతో ఇబ్బందులు పడుతున్నాము, పొలాలు సాగుగాక నీళ్లు సాగుకు తాగుకు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నాం, కేసీఆర్ పిలుపుతో అసలు తన దృష్టికే తమ సమస్యను తీసుకొస్తామనేటువంటి ఉద్దేశంతో రైతులంతా 22వ తేదీ ఉదయం బయలుదేరి ఎడ్ల బండ్లతోని ఈ రోజున సభ వేదిక వద్దకు చేరుకున్నారు. మొత్తానికి ఈరోజు కేసీఆర్ను కలిసి తమ గోడు చెప్పుకుంటామంటూ కూడా రైతన్నులు ఎదురు చూస్తున్న పరిస్థితి.